అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నిరంజన్ రెడ్డి గారు 39 మంది ఎమ్మెల్యేలను గెలిచి ప్రస్తుతం 33కి పడిపోయింది. తాత్కాలికంగా వాళ్ళు కొంత ప్రయోజనం పొందుతున్నామనేటువంటి భావన ధరణి విషయంలో చాలా తప్పులు జరిగినాయి. చాలా బీఆర్ఎస్ నాయకులకు అనుకూలంగా చట్టపరమైనటువంటి అంశాలలో కొన్ని మార్పులు చేసినప్పుడు ఒక కేసీఆర్ కూర్చొని ఇదే బీఆర్ఎస్ పార్టీ టీడీపీని విలీనం చేసుకుంది, కాంగ్రెస్ని విలీనం చేసుకుంది, వాళ్ళకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసింది. అప్పుడు ఇవేవి మీకు ప్రజాస్వామ్యం? అదే మీకు ప్రామాణికమైతే మీరు మాట్లాడద్దు, ఇంకేం మాట్లాడొద్దు. ఉద్యమ కాలం నుంచి కూడా మీరు కేసీఆర్ గారితోనే ఉన్నారండి. మరి ఇప్పుడు కేసీఆర్ గారి పస తగ్గింది అనొచ్చా? ఏ ప్రభుత్వాలైనా పాలసీలు చేస్తాయి, ఆ పాలసీ తప్ప విద్యుత్ కొనుగోలు విషయంలో న్యాయ వ్యవస్థను తప్పుపట్టిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కానీ కవిత లిక్కర్ కేసులో మాత్రం దీన్ని ప్రజాక్షేత్రంలో రాజకీయ నాయకులు దీన్ని నిర్ధారించలేరు. కాంగ్రెస్ చెప్తుంది అవినీతి జరిగింది గుట్టలు గుట్టలుగా అని. కాళేశ్వరం మీద జస్టిస్ ఘోష్ కమిటీ మరి దేవుడు కూడా పొడుగు పెడతా ఉంటే వీళ్ళు కేంద్ర ప్రభుత్వం మోడీ గారు పోయి పూజ చేసి ఈ దేశంలో ఉండేటువంటి మహా స్థపతుల్ని అనేక మందిని ఇన్వాల్వ్ చేసిన రామాలయంలో మరి నీటి పొడుగు పెడతా ఉందంటే, కాళేశ్వరంలో చిన్న రిపేర్ వస్తానంటే భూతాదులు ఇప్పుడు ఏం మాట్లాడతారండి? వీళ్ళు నోరు ఎక్కడ పెట్టుకుంటారు, తలకాయ ఎక్కడ పెట్టుకుంటారు? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.